అది మేమేం చేయలేదు. ఒకరి ఫైల్ కాబట్టి క్యాన్సిల్ ఏం రాలేదు. గవర్నమెంట్ ఇస్తే కరెక్టే, ఏం చేస్తాం. మా యొక్క నూరు భాష చాలా నిరుపేద. అటువంటి కుల సంఘం నుంచి మేము పోగు చేసి జాంబాగ్ విద్యానగర్లో గల కబ్రస్థాన్ని నిర్మించుకోవడం జరిగింది. అక్కడ సదుపాయాలు అసౌకర్యంగా ఉన్నాయి. చాలాసార్లు విన్నవించుకున్నాం. ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయి. ఈ మధ్యలో మాకు అక్కడ కరెంట్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది జరుగుతుంది. మొన్న రాత్రి ఒకరు చనిపోతే అక్కడ చాలా ఇబ్బందికరమైన ఆటంకాలు కలుగుతున్నాయి. దానిపై మాకు అక్కడ హైమస్ లైట్ పెట్టించుకున్నాం ఆల్రెడీ. దానికి కనెక్షన్ కావాలి. కనెక్షన్ లేక రాత్రిపూట వాళ్ళని చనిపోతే అలా కార్యక్రమాలు చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. అయితే దాని గురించి ఒక 2 స్తంభాలు వేయించి మాకు కనెక్షన్ దానికి ఇచ్చేస్తే మాకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. రోడ్డు పరంగా డ్రైనేజ్ బాగా మోరి తవ్వి పెట్టి దానికి పూర్తి చేస్తలేరు. అసౌకర్యంగా ఉంది. వెళ్ళడానికి కూడా తోగల చెట్లు బాగున్నాయి. పాములు అవి నిత్యం ఎదురు వస్తున్నాయి. అటు రావడానికి ఇబ్బంది ఉంది. మా ఎందుకు తోడ దయతలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెరువులు కుంటలు కాపాడాలన్న ఉద్దేశంలోనే హైదరాబాద్లోనే హైడ్రాని ఏర్పాటు చేసి ఎవరైతే కబ్జా కోరుల నుంచి ఈ హైడ్రా ద్వారా భూములను స్వాధీనం చేసుకొని అక్కడ పర్యావరణాన్ని కాపాడినారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని గౌరవ కలెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ కింద జగిత్యాల అన్ని మండలాల్లోని జిల్లాల అన్ని మండలాల్లోని చెరువుల కుంటలకు ఫుల్ ట్యాంక్ లెవెల్ హద్దులు ఏర్పాటు చేసి కబ్జాకు గురి కాకుండా సామాన్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెరువులలో మట్టి పోసి
ఈ భూములు చిన్న తరగతి వారికి అమ్మి ఈ కబ్జా గురవుతున్నాయి, వారికి అన్యాయం జరుగుతుంది. అది జరగద్దంటే హైదరాబాద్ లాగానే జగిత్యాల జిల్లాలో ఉండే ప్రతి గ్రామంలో మండలంలో చెరువుల కుంటలకు అద్దురాలను ఏర్పాటు చేస్తే చెరువులను కుంటలు కాపాడినట్టు, పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది. చిన్న తరగతి వారు ఎవరు కూడా నష్టపోకుండా ఉంటుంది. భవిష్యత్ తరాలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. దీన్ని గౌరవ కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం జగిత్యాల జిల్లాలో కూడా స్పెషల్ డ్రైవ్గా ఏర్పాటు చేయాలని జిల్లా మత్స్య పార్శ్వ సహకార సంఘం ద్వారా కోరుతున్నాం. జై గంగపుత్ర.